సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు వెంకటరమణ కాలనీ చిన్మయ మిషన్ ట్రస్ట్ లో ఉన్నాము. ఇక్కడ చిన్నారులు చూసారంటే నా పక్కన కూర్చొని అలాగే భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. ఈ రోజు జిల్లా స్థాయిగా భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి ఈ కార్యక్రమానికి చాలా మంది పిల్లలు విచ్చేశారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఒక్కసారి చూసుకుంటే పిల్లలంతా భగవద్గీత ఎలా పాటిస్తున్నారు, ఒక్కసారి చూసుకుంటే భగవద్గీత అంటే చాలా దైవంతో సమానం. మన హిందూ ధనాధన ధర్మంలో మనకు భగవద్గీత ఒక గొప్ప పుస్తకంగా చెప్తుంటారు. అలాంటి పుస్తకాన్ని మన ఈ పిల్లలంతా శ్లోకాలుగా పఠించి ఈ రోజు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మన కర్నూలులో మన చిన్మయ మిషన్ లో భగవద్గీత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అలాగే మనతో పాటు ట్రస్ట్ మెంబర్ మాతాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. హరి ఓం సార్. హరి ఓం మేడం, అలాగే మనకు జిల్లా స్థాయిలో మనం భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. మన ట్రస్ట్ లో వివరిస్తారా మేడం? ఖచ్చితంగా బాబు. చిన్మయ మిషన్ కర్నూలు సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 21 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి ఒక మహా ఉద్యమం లాగా భగవద్గీత జిల్లా స్థాయి పఠన పోటీలని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నది చిన్మయ మిషన్ కర్నూలు. దీంట్లో వివిధ పాఠశాలల నుండి అంటే కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మొదలైనటువంటి జిల్లా వారీగా మేము అందరికీ కూడా పాఠశాల స్థాయిలో వాళ్ళకి నిర్వహించిన తరువాత వాళ్ళల్లో ప్రథమ స్థాయిలో వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే ABCDEF అని చెప్పి మనకి గ్రూప్స్ వైజ్ గా ఉంటుంది అనమాట. ఒక ప్రొసీజర్ ఉంటుంది చిన్మయ మిషన్ లో. సో స్వామి చిన్మయానంద మహారాజ్ వారు 1950లోని ఈ చిన్మయ మిషన్ భగవద్గీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాంట గీత ల్యాండ్ వాషింగ్టన్ అనేటటువంటి నానుడితో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంది. సో ఎన్నిసార్లు భగవద్గీత 1 నుంచి 18 అధ్యాయాలు, ప్రతి సంవత్సరం కూడా ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో శ్లోకాస్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ సెక్షన్స్ లో. ఇప్పుడు చిన్నపిల్లలు 18, 20, 26 చెప్పలేరు కాబట్టి వాళ్ళ స్థాయిలో 6 శ్లోకాలు, 8 శ్లోకాలు, 16 శ్లోకాలు, 21 శ్లోకము, 26 శ్లోకాలు, 29 శ్లోకాలు అని చెప్పేసి 12వ తరగతి వరకు అనమాట. అంటే ప్రీకేజీ, యూకేజీ, ఎల్కేజీ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ భగవద్గీత పఠన పోటీలని దాదాపు ఏపీ అండ్ తెలంగాణలో మనకి 2 రాష్ట్రాలలో భాగంగా మేము అందరం కూడా ఒకటే చాప్టర్ తీసుకుంటాము. మాలాగా ఆచార్యస్ వర్క్ చేస్తున్నారు, అలాగే వాలంటీర్స్, టీచర్స్, యాజమాన్యం చాలా కోఆపరేటివ్ గా ఉంటుంది కాబట్టి 3 లక్షల మందికి ఈసారి నేర్పించడం జరుగుతుందని ఒక అంచనా వేశారనమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఈ మహోత్కృష్టమైనటువంటి మహా ఉద్యమము ఇలా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చిన్మయ మిషన్ కేంద్రం ఇది ఈ మధ్యనే ప్రారంభమైంది. చిన్మయ మిషన్ చిన్మయ ప్రభావలి అనేటటువంటి పేరుతో. సో మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలంతా ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. తల్లిదండ్రులు, పిల్లలు, వారి యొక్క ఆ వేద ఘోష అంటారు. భగవద్గీత అంటే నథింగ్ బట్ సాంస్క్రిట్. భగవంతుడి ద్వారా వచ్చినటువంటి ఆ వేద మంత్రాలన్నీ కూడా పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చెప్తూ ఉంటే ఈ ప్రాంగణం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి నింబడీకృతమే ఉన్నాయని చెప్పేసి మేము చాలా ఆనందపడుతున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. సో ABCDEF అనేటటువంటి గ్రూపుల్లో ఈ 5వ అధ్యాయంలో వీళ్ళల్లో 6 మందిని సెలెక్ట్ చేస్తాం. మళ్ళా అంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ లో 300 మంది వచ్చారు ఇక్కడికి. వీళ్ళల్లో మళ్ళా 6 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తాము. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాము. పని ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళని మాత్రం మళ్ళా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అంటే కడప జిల్లాలో డిసెంబర్ 15వ తేదీన తాత్పర్యాలు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఓన్లీ శ్లోకాసే నేర్చుకున్నారు. నెక్స్ట్ తాత్పర్యాలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విభాగంలో 2, 4, 10 ఇలా ఉంటాయి అనమాట. ఆ విధంగా వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ నేను ట్రైనర్ని అంటే స్టేట్ లెవెల్లో చాలా సార్లు మన కర్నూలు చిన్మయ మిషన్ తరఫున చాలా సార్లు రావడం జరిగింది పిల్లలంతా కూడా. సో ట్రైనింగ్ ఇవ్వడం నా బాధ్యత. సో ఎవరైనా పిల్లలు వస్తే కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు ఎవరికైనా కూడా ఫ్రీగా ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ కి మనకు నంద్యాల, కర్నూలు జిల్లా వైజ్ గా నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, కొడుమూరు నుంచి వస్తున్నారు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఈ కాంపిటీషన్ కి? మొత్తం ఇక్కడ దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఏమంటారంటే గ్రూప్స్ నుంచి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అంతా. అలాగే మనతో పాటు చాలా మంది చిన్నారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, నీ పేరు? హేమశ్రీ.
ఏ క్లాస్ చదువుతున్నావు? 9వ తరగతి. అంటే ఆదోని నుంచి వచ్చావా లేకుంటే కర్నూలులోనే ఉంటారా మీరు? కర్నూలులోనే ఉంటున్నా. ఏ స్కూల్? ఇండస్ పాఠశాల. మొత్తం ఇది భగవద్గీత కాంపిటీషన్కి వచ్చావా నువ్వు? అవును. అమ్మ నీ పేరు? శ్రీత. 8వ తరగతి. కాంపిటీషన్ బాగా ప్రిపేర్ అయ్యావా? సార్ అయినా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ యువర్ నేమ్? శివప్రియ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండస్ మాంటేశ్వరి. కాంపిటీషన్ ఎలా ఉంది? టఫ్ గా ఉందా? కొంచెం టఫ్ గా ఉంది. యువర్ నేమ్? జోషిత. జోషిత. ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. ఎలా ఉంది కాంపిటీషన్? టఫ్ గా ఉందా? ఈజీగానే ఉంది. అంటే Easy గానే టఫ్ కూడా మేము ట్రై చేస్తాం. ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నువ్వు వచ్చే. ఎస్ నీ పేరమ్మా? అబ్దుల్ రజాక్, ఓకే, ఎక్కడ ఉంటావు నువ్వు? ఇండస్ పాఠశాల, ఓకే, ఏ క్లాస్? 9th క్లాస్. నువ్వు కూడా కాంపిటీషన్ కి వచ్చావా? ఎస్ సార్. ఎవరి నేమ్? రిత్విక్ రాజ్. రిత్విక్ రాజ్. మాల వేసుకున్న చిన్న వయసులోనే ఆ భగవంతుడు చల్లగా చూడాలి నిన్ను కూడా. స్వామి చెప్పండి, మరి ఇప్పుడు ఏ క్లాస్ మీరు? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే, కాంపిటీషన్ ఇక్కడ ఏనా అయితే వచ్చిందని ఏమో వచ్చినట్టుంది అప్పుడే. ఇంకా ఇస్తారు. ఇస్తారా? ఓకే, సరే. కాంపిటీషన్ బాగా మంచి ప్రిపేర్ అయినా. ప్రిపేర్ అని సార్. ఒక శ్లోకం ఏమని చెప్తావా భగవద్గీత గురించి నాకు? మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం స్వామి ఒక శ్లోకం చెప్తాడు ఇప్పుడు, అదేంటో చూద్దాం ఇప్పుడు. రైట్, చెప్పమ్మా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. ఓకే, అందరు కలిసి ఒక శ్లోకం పాడతారా భగవద్గీతది? రైట్, ఓకే. కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అలాగే ఈ జిల్లా స్థాయి పోటీలకు చాలా మంది మనకు ఆదోన్ నుంచి పేరెంట్స్ కానీ, అలాగే మనకు కర్నూలు నుంచి, అలాగే కోడుమూరు ఎమ్ముడు నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఇచ్చేశారు. వారితో మాట్లాడదాం ఇప్పుడు మనం. అమ్మ మీ పేరు? రాజేశ్వరి బాయ్. మీరు ఎక్కడ ఉంటారు? ఆదోని. ఓకే, అలాగే మీ బాబా పాప అమ్మ కూడా వచ్చారు కాంపిటీషన్ కి? పాప వచ్చింది. ఆదోన్ నుంచి వచ్చారు. అవును, కాంపిటీషన్ కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీ పేరు? సంగీత అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఆదోని అండి. ఓకే, అలాగే మీ కిడ్డా లేకుంటే గర్ల్ ఆర్ బాయ్? లేదు బాయ్ అండి. 5 years 5 క్లాస్ 5th క్లాస్ చిన్మయ మిషన్ నుంచి వచ్చాము మేము. ఆదోని చిన్మయ మిషన్ నుంచి. అక్కడ ఆదోన్ చిన్మయ మిషన్, ఈ చిన్మయ మిషన్ కి వచ్చారా? ఓకే ఓకే, ప్రతి ఇయర్ వస్తుంటారమ్మా? నెహ్రూ మెమోరియల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. మీ అబ్బాయి స్కూల్ అమ్మా? స్కూల్ పేరు వచ్చేసి స్టోన్ హిల్ అండి, ఇంటర్నేషనల్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీ పేరు? సునంద. పాపనమ్మా పార్టిసిపేట్ చేయడం? ఇద్దరు బాబు బాబు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సాందీపని స్కూల్ ఆదోని నుంచి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది పిల్లలు మన ఆదోన్ నుంచి కానీ, అలాగే కర్నూలు నుంచి కానీ, కోడుమూరు నుంచి, ఎంగనూరు నుంచి కూడా చాలా మంది విద్యార్థులను తీసుకొచ్చి భగవద్గీత పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? మహేష్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ డాక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను, ప్రైవేట్ క్లినిక్ లో. మీ పిల్లలు ఇక్కడ ఇప్పుడు కాంపిటీషన్కి వచ్చారా సార్? అవునండి, ఇద్దరు. మీ పేరు? బీభు అనశ్రీ. మీ పేరమ్మా? బి నిత్యశ్రీహర్. ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ 10th క్లాస్. కాంపిటీషన్ కి టఫ్ ఉందా? స్టఫ్ భగవద్గీత అంటే మన సనాతన ధర్మం కాపాడే భగవద్గీత, అలాంటి భగవద్గీత పోటీలకు వచ్చారంటే చాలా అద్భుతమైన విషయం అమ్మాయి. థాంక్యూ. థాంక్యూ. రైట్, అలాగే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, లాస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ మీ పేరు? రాము సార్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదోని నుంచి వచ్చాము. ఏ స్కూల్లో చదువుతున్నారు మీ పాప బాబు? సందీపని స్కూల్. కాంపిటీషన్స్ కోసం వచ్చారు అంత దూరం నుంచి? రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ పేరు? మహేష్. మీరు ఏం చేస్తుంటారు? నేను కరెంట్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్. ఈ కాంపిటీషన్ కి ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆదోని. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? సార్ విజయ్ కుమార్ సార్ నా పేరు. నేను నేషనల్ హై స్కూల్ టీచర్. మా స్కూల్ నుండి దాదాపు ఒక 10 మంది వచ్చారండి. అందులో మా అబ్బాయి కూడా డిస్టిక్ ఫస్ట్, అది టౌన్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు డిస్టిక్ లో పార్టిసిపేట్ కావడానికి వచ్చాము. లాస్ట్ టైం గత సంవత్సరం కూడా నేషనల్ స్కూల్ నుండి స్టేట్ ఫస్ట్ అయినాడు అబ్బాయి విమల్ కుమార్ అని, చిన్మయ మిషన్ ద్వారా 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా అందించడం జరిగింది.
ఇందుకు మా స్కూల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కానీ అలాగే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా మన ఆదోన్ నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చారు. సాందీపాని స్కూల్, అలాగే నేషనల్ స్కూల్, నెహ్రూ మెమోరియల్ స్కూల్, అలా చాలా పాఠశాలల నుంచి విద్యార్థులు తీసుకొచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడుదామని మనకు ఇక్కడ భగవద్గీత పోటీలు మన చిన్మయ్ మిషన్ లో కర్నూలు పట్టణంలో నిర్మించారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు.